Hi students, welcome to Bhaskars Biology. I am S. Chandrasekhar. ఈ రోజు మనం ఈజీగా ఇంగ్లీష్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఈజీ పాస్ 35 మార్క్స్ ఈజీగా మీరు 35 మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు. మనకి ప్రోజ్లో 16, పోయిటరీలో 16, నాన్ డీటెయిల్ 8 మార్క్స్ కదండి. మీరు ప్రోజ్లో ఫస్ట్ 2 లెసన్స్ చదివితే చాలు. ఫస్ట్ 2 లెసన్స్. ఫస్ట్ లెసన్ ఏంటి? లెటర్ టు సన్స్ టీచర్. దీని నుంచి యానిటేషన్ ఒకటి వస్తుంది, క్వశ్చన్ ఆన్సర్ ఒకటి వస్తుంది. అలాగే షీ కాంక్వర్డ్ ది ఎవరెస్ట్, యానిటేషన్ ఒకటి, క్వశ్చన్ ఆన్సర్ ఒకటి వస్తుంది. అంటే టోటల్గా ఇది ఒక 8 మార్క్స్, ఇది ఒక 8 మార్క్స్. అలాగే పోయిటరీలో కామన్వెల్త్ ఆఫ్ బీసా, దీని నుంచి కూడా ఒక యానిటేషన్, ఒక క్వశ్చన్ ఆన్సర్. అలాగే దిస్ ఈజ్ మై ప్రేడ్ విత్ మై లార్డ్, ఒక యానిటేషన్, ఒక క్వశ్చన్ ఆన్సర్స్. 8 మార్క్స్ 8 మార్క్స్. అంటే 16 + 16 అంతా 32 మార్క్స్. 32 మార్క్స్. అలాగే చూడండి ఇంజిన్ ట్రబుల్ అండ్ లాస్ట్ లీఫ్ నాన్ డీటెయిల్. సార్ నాన్ డీటెయిల్ 2 లెసన్స్ నేర్చడం మాకు కష్టం సార్ అనుకుంటే ఒకేసారి నేర్చండి చాలు. ఇంజిన్ ట్రబుల్ ఒకటే చూసుకోండి, పక్కాగా వస్తుంది. ఇది ఒక 8 మార్క్స్. టోటల్గా 40 మార్క్స్ అండి. 40 మార్క్స్. ఈ 40 మార్క్స్తో పాస్ అయిపోవచ్చు. అయితే మీకు అక్కడ కరెక్షన్ చేసేటప్పుడు యాంటేషన్ 4 out of 4 వేయరు కదా, సో 2 మార్క్స్ పడతాయి. అంటే ఇందులో ఒక 20 మార్క్స్ వరకు వచ్చాయి అనుకోండి. రిమైనింగ్ 15 మార్క్స్ అనేవి గ్రామర్లో ఈజీ టాపిక్స్ నుంచి తెచ్చుకోవచ్చు. ఏంటి సార్ ఆ ఈజీ టాపిక్స్ అంటే? ఆర్టికల్స్ అండి, 3 మార్క్స్ వస్తాయండి. అలాగే చూడండి ఇందులో ఫ్రేజల్ వెర్బ్స్ 3 మార్క్స్ వస్తాయి. అలాగే సైలెంట్ లెటర్స్ 3 మార్క్స్ వస్తాయి. అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 3 మార్క్స్ వస్తాయి. అలాగే సిలబల్స్ 3 మార్క్స్ వస్తాయి. చాలండి, మరి ఇంకేం అవసరం లేదు. సిలబల్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సైలెంట్ లెటర్స్, ఫ్రేజల్ వెర్బ్స్, ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఏ యాంది మనకు తెలుసు. ఏ ఎక్కడ ఉపయోగించాలో, యాన్ ఎక్కడ ఉపయోగించాలో, ది ఎక్కడ ఉపయోగించాలో మనకు తెలుసు. కాన్సోనెంట్స్ ముందు అంటే హల్లుల ముందు ఏ ఉపయోగిస్తాం అంటే హల్లు శబ్దం వచ్చినప్పుడు. అలాగే ఏ అచ్చు శబ్దం వచ్చినప్పుడు యాన్ ఉపయోగిస్తాం. అలాగే స్పెషల్గా చెప్పబడితే ది ఉపయోగిస్తాం. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఫ్రేజల్ వెబ్స్ వాడే ఇస్తాడు. ఫ్రేజల్ వెబ్ దానికి ముందు సబ్జెక్ట్ ఒకటి, ఆబ్జెక్ట్ ఒకటి పెడితే చాలు. క్యారీ ఫార్వర్డ్ అని ఇచ్చాడు అనుకోండి, ఐ క్యారీ ఫార్వర్డ్ ద మెసేజ్, అంతే. నెక్స్ట్ సైలెంట్ లెటర్స్. ఇచ్చిన వర్డ్లో ఏదైతే ప్రొనౌన్స్ చేయమో, ఏదైతే మనం పలకమో ఆ లెటర్ మనం ఐడెంటిఫై చేస్తే చాలు. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఉన్నాయి. నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఆ యొక్క ఏదైతే ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేస్తే చాలు. అంతే తప్ప పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మొత్తం రాయవసరం లేదు. వాడే ఇచ్చేస్తాడు సెంటెన్స్, అండర్లైన్ చేస్తాడు. ఆ అండర్లైన్ చేసిన వర్డ్ని ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేస్తే చాలు. నెక్స్ట్ సిలబల్స్ అండి. సిలబల్స్ ఈజీగా మోనోసిలబిక్ కోడ్, డైసిలబిక్ కోడ్, ట్రైసిలబిక్ కోడ్, పాలిసిలబిక్ కోడ్ రాస్తే చాలు, మరి ఇంకేం అవసరం లేదు. ఇందులో 5 టాపిక్స్ నుంచి 15 మార్క్స్ ప్లస్ వీటి నుంచి 40 మార్క్స్. అంటే టోటల్గా మీరు 55 మార్క్స్ మీరు చదివితే అందులో 35 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.